చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల కౌంటింగ్ మూసి విజేతలను ప్రకటించారు అధికారులు. థర్డ్ ఫేజ్ లో సత్తా చాటుతున్నారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ పోరు బీజేపీ పెద్దగా ప్రభావం చూపటం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు గ్రామ పంచాయతీలకు కౌంటింగ్ పూర్తయింది. మహబూబాబాద్ జిల్లాలో 40 చోట్ల కాంగ్రెస్, 14 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు ఇద్దరు గెలుపొందినట్లు ప్రకటించారు అధికారులు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, ఇతరులు 1 విజయం సాధించారు. వరంగల్లో కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ మద్దతుదారులు 5 గెలుపొందారు. హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 13 మంది, బీఆర్ఎస్ బలపరిచిన వారు 6, ఇతరులు 2 గెలుపొందారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 11 మంది, బీఆర్ఎస్ బలపరిచిన వారు 12 మంది విజయం సాధించారు. భూపాల్పల్లి జిల్లాలో కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 7, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా కాస్తగూడెం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన చాంద్ పాషా 6 ఓట్ల తేడాతో సర్పంచ్ గా గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా మొదలుకుంట తండాలో కాంగ్రెస్ మద్దతుదారులు దేవచందర్ 8 ఓట్లతో విజయం సాధించారు. సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లి సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన మౌనిక గెలుపొందారు. భద్రాద్రి జిల్లా నలబండబోడు గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచిన సింధు గెలుపొందారు. 1 ఓటు తేడాతో సర్పంచ్ గా విజయం సాధించారు సింధు. భూపాల్పల్లి జిల్లా మల్లంపల్లి గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు ఎన్నికయ్యారు. ఇప్పలపల్లి సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు లింగస్వామి గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లా ముత్నూరు తండా సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారులు జాదవ్ రామ్జీ ఎన్నికయ్యారు. 2 ఓట్ల తేడాతో సర్పంచ్ గా గెలుపొందారు జాదవ్ రామ్జీ. రాజన్న సిరిసిల్ల జిల్లా బాబాయ్ చెరువు తండా సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారులు మాలతు సుధాకర్ 19 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా బోజియా తండా సర్పంచ్ గా కాంగ్రెస్ రెబెల్ బూకియా దాల్వి గెలుపొందారు. జూలూరుపాడు గాంధీనగర్ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు మంగులాల్ 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. చుక్కలబోడు గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. మంచిర్యాల జిల్లాలో కొత్తపల్లి రాజారాంలో ఇద్దరికి సమాన ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు వెంకట్, ఇండిపెండెంట్ రాజాగౌడ్ కి సమాన ఓట్లు వచ్చాయి. చెరి 361 ఓట్లు రావడంతో రీకౌంటింగ్ నిర్వహించారు అధికారులు. రీకౌంటింగ్ తర్వాత 1 ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేనెల్లి వెంకట్ గెలుపొందినట్లు ప్రకటించారు. బీరలి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు దుర్గం ధర్మరాజు 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా సీతంపేట సర్పంచ్ గా సిపిఐ మద్దతుదారులు ఉపేందర్ గెలుపొందారు. సూర్యాపేట జిల్లా రోలావారిగూడెం సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు నాగు 4 ఓట్లతో సర్పంచ్ గా గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాయిపల్లి సర్పంచ్ గా 16 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ మద్దతుదారులు మన్యం. సిద్దిపేట జిల్లా కొత్త దొమ్మాట గ్రామ సర్పంచ్ గా 5 ఓట్ల తేడాతో గెలుపొందారు కాంగ్రెస్ మద్దతుదారులు పర్వతం ఎల్లవ్వ. ఖమ్మం జిల్లా పాయవూరు సర్పంచ్ గా 17 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ బలపరిచిన శ్రీను గెలుపొందారు. నారాయణపేట జిల్లా సామాన్పల్లి గ్రామ సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన రాజేశ్వరి 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామ సర్పంచ్ గా సిపిఐ అభ్యర్థి ముత్యాల అంజయ్య గెలుపొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. థర్డ్ ఫేజ్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. థర్డ్ ఫేజ్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. రైట్, మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీకి సంబంధించి 3వ దశ ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో అయితే ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు. వచ్చిన ఫలితాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు సంబంధించిన వాళ్ళే సర్పంచులుగా మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా గెలుస్తున్నారు. చాలా గ్రామాలలో కూడా
కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి నిలబడ్డటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లుగా విజయం సాధిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో కూడా జోష్ కనిపిస్తుందని చెప్పొచ్చు. మొదటి రెండో విడత ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ పార్టీకి సంబంధించి మద్దతు అభ్యర్థులు చవిచూశారో సేమ్ అదే ట్రెండ్ ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. మొత్తం మూడో దశకు సంబంధించి 564 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగాయి. దీంట్లో 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. ఎన్నికలు జరిగినటువంటి పోలింగ్ జరిగిన 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 200 గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. ఇక్కడ సర్పంచులకు సంబంధించినటువంటి కావచ్చు, వార్డుకు సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయింది. చాలా గ్రామాలలో ఈ 200 గ్రామాలకు సంబంధించి చాలా గ్రామాలలో ఇప్పటికే ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలను కూడా చూస్తే ఇటు 6 జిల్లాలలో కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచ్గా ఎన్నికవుతున్నారు. వార్డు మెంబర్లు కూడా మెజారిటీ స్థానాలలో వాళ్ళే గెలుస్తుండటంతో కీలకమైనటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పాలనలో సర్పంచ్కి ఎంతటువంటి కీలకంగా ఉంటుందో ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి పోస్టు కూడా చాలా కీలకంగా ఉంటుంది. చెక్ పవర్ కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్యకే ఉంటుంది. దీంతో ఉప సర్పంచ్కి సంబంధించి కూడా మెజారిటీ వార్డులలో కూడా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది గెలుస్తుండడంతో ఉప సర్పంచ్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. దీంతో ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా ఆ పార్టీలోకి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మనం ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన 124 గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు కాంగ్రెస్కు సంబంధించినటువంటి మద్దతుదారులు విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి కూడా చూస్తే 53 చోట్ల గెలిచారు. అయితే ఇండిపెండెంట్లకు సంబంధించి 10 చోట్ల గెలిచారు. కానీ 6 జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా హన్మకొండ, ఇటు భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, మహబూబాద్ కానీ, జనగామ కానీ, ములుగు కానీ ఇట్లా ఈ 6 జిల్లాల పరిధిలో బీజేపీ పార్టీ మాత్రం ఎక్కడా ప్రభావాన్ని చూపించలేదు. ఒక్క గ్రామ పంచాయతీని కూడా ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్లలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా భారతీయ జనతా పార్టీకి దక్కలేదని చెప్పచ్చు. వస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది జోషును నింపుతున్నాయి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దగా ప్రభావం ఈ ఎన్నికల్లో అయితే చూపించలేకపోయారు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఇది చివరి దశ. ఈ ఎన్నికలతోటి మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ఎన్నికలు కూడా ఇవాళతోటి ముగి ఉన్నాయి. వస్తున్నటువంటి రిజల్ట్స్కి సంబంధించి మొదటి 2 దశలు చూస్తే వీటికంటే కూడా 3వ దశ చాలా కీలకంగానే భావించారు. ఎందుకంటే ఆ ఫలితాల నేపథ్యం, ఆ ఫలితాల ట్రెండ్ను కొనసాగించే విధంగా కావచ్చు, మరింత మెరుగైన ఫలితాలు సాధించడం కోసం లేదా తమ ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి కావచ్చు, రకరకాలుగా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేశాయి. దీనికోసం వ్యూహాలు చేశాయి. గ్రామ స్థాయిలలో మంచి అంటే ప్రజల్లో పట్టు ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, అలాంటి వాళ్ళని ఎంచుకొని మరి ఆయా పార్టీలు నిలబెట్టే ప్రయత్నం చేశాయి. తర్వాత ఎన్నికల ప్రచారాలు కూడా ఈసారి గ్రామాలలో హోరెత్తాయి. వాటికి తగ్గట్టుగానే ఫలితాలను ఆశించారు. ఆ ఫలితాలు ముందుగా చెప్పుకుంటున్నట్టుగానే ఆశించిన మేరకైతే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఫలితాలు అయితే ఆనందంగాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 200 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా మేజర్ జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు భూపాలపల్లిలో కూడా 40 వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే సర్పంచ్లుగా గెలిచారు. అదేవిధంగా హన్మకొండ, వరంగల్, అదేవిధంగా ఇటు 6 జిల్లాల పరిధిలో కూడా ఇదే తరహాలో రిజల్ట్స్ వస్తుంది. ప్రస్తుతం మిగతా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దగ్గర ఇంకా కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ 10 నుంచి 12 వార్డులు ఉన్న దగ్గర కావచ్చు, 16 వార్డులు ఉన్న దగ్గర కావచ్చు కౌంటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతుంది. అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి అంటే 3500 పైగా ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత చివరి దశకు కౌంటింగ్ వస్తుంది. ఈ కౌంటింగ్ అంతా మరొక 2 గంటల్లో మరొక 50% అంటే మరొక 200 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తవుతుంది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు మిగతా 130 గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే కౌంటింగ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం అయితే కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కూడా పెద్ద ఎత్తున జనం చేరుతున్నారు. పోటీ చేసినటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆతృతగా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు సాధించిన గ్రామాలలో అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఎక్కడ కూడా
ర్యాలీలు కావచ్చు లేదా విజయోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ గెలిచినటువంటి సంబరాలు తెలవడంతో బయట వాళ్ళకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అభినందనలు చెప్పుకోవటం, తర్వాత అక్కడ వాళ్ళలో జోష్ని ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సేమ్ టైంలో ఉప సర్పంచులకు సంబంధించి అంటే వార్డు మెంబర్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉప సర్పంచులకు సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇటు సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేసిన ఉప సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి రిజల్ట్స్లలో ఎక్కడైతే సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయిందో అక్కడ ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఎన్నుకునే సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నారు, అవంతా కూడా నిర్వహిస్తున్నారు. అయితే గత 2 విడుదల చూస్తే ఈసారి మాత్రం కొంత రిజల్ట్స్ కూడా తొందరగానే వస్తున్నాయి. వచ్చే ఫలితాలంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా మీడియా కావచ్చు లేదా వచ్చినటువంటి వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫలితాలకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు విశ్లేషణ కూడా చేసుకుంటున్నారు. అంటే గ్రామీణ స్థాయిలో జరిగేటువంటి ఈ ఎన్నికలు చాలా ఇంపాక్ట్ చూపెడతాయి. పార్టీలకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన పట్టు సాధించడానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఫలితాలంతా కూడా అధికార పార్టీకి కాంగ్రెస్కు పట్టు సాధించడానికి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ వైభవాన్ని మరింత పెంచుకోవడానికి కూడా అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రూట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ ఫలితాల మీద ప్రభావం చూపించింది. అందుకనే మెజారిటీ గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులంతా కూడా సర్పంచులుగా కావచ్చు, వార్డు మెంబర్లుగా, దీంతో ఉప సర్పంచులుగా కూడా విజయం సాధిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో కూడా సంబరాలు వ్యక్తమవుతున్నాయి. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని గ్రామాలలో కొన్ని వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా విజయం సాధిస్తున్నారు. వచ్చిన ఎక్కడైతే ఓడిపోయారో ఎక్కడ గెలిచారో వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా 2 విడతలు జరిగిన దాని మీద చూసుకున్నారు. ఇప్పుడు 3వ విడతకు సంబంధించిన ఫలితాలు కూడా కొంత ఆ పార్టీలో నిరాశను కల్పిస్తున్నాయి. సేమ్ టైంలో బీజేపీకి సంబంధించి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించుకోలేకపోయాయి. మొదటి విడతలో కేవలం 20 గ్రామ పంచాయతీలకే పరిమితం అయితే 2వ విడతలోకి వచ్చేసరికి కేవలం 13 గ్రామ పంచాయతీలకే ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పరిమితమయ్యారు. కానీ 3వ విడతకు సంబంధించి ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ దాదాపు 200 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వచ్చాయి. ఆ ఫలితాల్లో ఎక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ పార్టీ మద్దతుదారులు ఎవరు కూడా ఇప్పటివరకు రిజల్ట్స్ వచ్చిన వాటిలలో ఒక్కచోట కూడా గెలవలేకపోయారు. మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది, అందరిలోనూ ఒక ఉత్కంఠత అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ 3 విడతలు వచ్చినటువంటి పంచాయతీల వాళ్ళ రిజల్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చర్చలు కూడా జరుపుతున్నారు. గ్రామాలలో అయితే ఒక సందడి వాతావరణం ఉంది. మొత్తంగా వస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే కాంగ్రెస్ పార్టీకి జోషిని నింపుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సంబరాల్లో ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంటే మరొక 2 గంటల్లో ఒక 200 గ్రామ పంచాయతీలకు సంబంధించి మరింత రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల పరిపాలనకు సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు సంబంధించిన ఎన్నికలంతా కూడా ఇవాళ రాత్రి 10-11 గంటల వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. రిజల్ట్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమోహన్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 3 దశల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో 3 దశల్లో ఎలక్షన్స్ జరిగాయి. 12,727 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేశారు అధికారులు. ఈ నెల 22వ తేదీన కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించనున్నారు. రైట్, మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, 3 దశల్లోనూ పంచాయతీ పోరు పీస్ఫుల్ గా నడుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటతో ముగిసింది. సో 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. సో ఇందులో ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ నిర్వహించారు. తర్వాత 14న 2వ విడతకు సంబంధించి పోలింగ్ నిర్వహించారు. ఇవాళ 17 ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3వ విడతకు సంబంధించినటువంటి ఈ పంచాయతీల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ నిర్వహించారు. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 3 విడతల్లో కూడా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా, సమస్యలు క్రియేట్ కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి
వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పొచ్చు. ఇక ఇవాళ మూడో దశకు సంబంధించిన దాంట్లో మొదటి విడత రెండో విడతకు సంబంధించి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగడంతో మూడో విడతకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు రావద్దు, ఎక్కడ కూడా సమస్యలు క్రియేట్ కావద్దు అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి ఈ ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో, ఏ జిల్లాలో అయితే ఈ ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయడము, ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని వెంటనే రెక్టిఫై చేసే విధంగా సంబంధిత అధికారులకు ఇన్ఫామ్ చేయడము, ఇట్లా సక్సెస్ఫుల్గా ఈ 3 విడతలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసిందనే చెప్పొచ్చు. ఇక ఇవాళ ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ 7 గంటలకు ప్రారంభమైంది, అధికారులందరూ కూడా ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారో ఆ కంట్రోల్ రూమ్ కు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి దగ్గరుండి ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలించినటువంటి సిచ్యువేషన్ మనము ఈ రోజు చూసాం. సిఎస్ రామకృష్ణారావు వచ్చారు, డీజీపీ వచ్చారు, తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు వచ్చారు. ఇట్లా వీళ్ళతో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్యాలయానికి వచ్చి దగ్గరుండి ఎట్లా ఈ సరళి జరుగుతా ఉన్నది, పోలింగ్ ఎట్లా ఉన్నది, ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది, ఏమన్నా ఈ సమస్యలు అనేవి క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా, అబ్జర్వర్లు ఎట్లా వాళ్ళకి సంబంధించిన విధులు ఎట్లా నిర్వహిస్తున్నారు, తర్వాత ఈ ఓటర్లకు ఏదైతే పోలింగ్ స్టేషన్ కు ఓటు వేసేందుకు ఓటర్లు వస్తారో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, సో ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నారా, ఇట్లాంటి అన్ని కోణాలలో కూడా ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడ దగ్గరుండి వాటిని పరిశీలించినటువంటి సిచ్యువేషన్ చూశాం. ఇక ఉదయం టైంలో కొంత ఎక్కడైతే చలి తీవ్రత ఎక్కువ ఉంటుందో అట్లాంటి ఏరియాలలో కొంత ఈ పోలింగ్ సంబంధించి కొంత ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కొంత పర్సెంటేజ్ అనేది కొంత తక్కువగా కనబడ్డది మనకు. 9 గంటల తర్వాత అట్లాంటి ఏరియాలలో ఈ పర్సెంటేజ్ పెరిగింది, పెద్ద ఎత్తున అక్కడ క్యూ లైన్లు కట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ గంట లోపల ఉన్నటువంటి టైంలో చాలా పోలింగ్ స్టేషన్లలో కూడా చాలా జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. తర్వాత 1 గంటల వరకు ఈ టైం ఉన్నప్పటికీ ఇన్ టైంలో ఎవరైతే వస్తారో ఓటేసేందుకు వాళ్ళందరూ కూడా టైం తీసుకొని 1:30, 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ స్టేషన్స్ కూడా మనం చూసాం. సో ఇట్లా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ 3 దశల్లో కూడా ఏ ఒక్క దశలో కూడా ఇబ్బంది కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. అయితే ఇక మూడో దశకు సంబంధించి మూడో దశలో మొత్తం 3552 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత చిన్న తాండాలు, చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే ఆ ఫలితాలు కూడా ప్రకటించారు. ఇక మనకు ఈ 6 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా ప్రకారం మనకు ఈ సాయంత్రం 6 గంటల వరకు చూస్తే దాదాపు 1200 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. ఇందులో మొత్తం సర్పంచ్కు సంబంధించి 1200 వచ్చాయి. తర్వాత ఇక వార్డు సభ్యులకు సంబంధించి 12,606 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రకటించారు. ఇక ఉప సర్పంచ్కు సంబంధించి కూడా 346 ఉప సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సో ఇట్లా ఇక కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో అవి ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా అక్కడ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. సో అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి 3752 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా ఇవాళ అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజే ఏదైతే ఈ రిజల్ట్ ప్రకటిస్తారో ప్రకటించిన వెంటనే అక్కడ ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా జరుగుతూ ఉంటుంది. సరే, కొన్ని గ్రామ పంచాయతీలలో కొంత వివాదం నెలకొనే అవకాశం అంటే నాకు కావాలంటే చాలామంది కూడా డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కొన్ని గ్రామాలలో అట్లాంటి సిచ్యువేషన్ కనుక ఏమని ఉంటే రేపు మధ్యాహ్నం లోపు పూర్తి స్థాయిలో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డు సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇవాళ వరకు. ఇక రేపు ఏదైతే ఈ అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి
ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని సర్పంచులు, తర్వాత వార్డు మెంబర్లు, ఉప సర్పంచుల ఎంపికను ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి ఇక మిగతా కొన్ని ఏదైతే ఫస్ట్ విడత, సెకండ్ విడత, తర్వాత ఈ మూడో విడత ఇవాళ జరిగిన దాంట్లో కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి వివిధ కారణాల వల్ల ఎలక్షన్స్ జరగలేదు. ఇక ఇవాళ మూడో విడతకు సంబంధించిన దాంట్లో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాంట్లో ఎన్నికలు జరగలేవు. సో వీటన్నిటికీ కూడా మొదటి విడతలో ఎన్ని ఉన్నాయి, రెండో విడతలో ఎన్ని ఉన్నాయి, మూడో విడతలో ఎన్ని ఉన్నాయి, సో వీటన్నిటికి సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవి ఎందుకు ఆపారు, అక్కడ ఎందుకు నామినేషన్లు దాఖలు కాలేదు, దానికి గల కారణాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని కూడా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాలా, సో వాటిని ఏం చేయాలనే దాని మీద ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ మూడు విడతల్లో 12,727 ఏదైతే ఈ గ్రామ పంచాయతీలు వీటికి సంబంధించినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి నామినేటెడ్కి సంబంధించి అపాయింట్ డే సంబంధించి ఈ నెల 27న దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా ఏదైతే సర్పంచులు గెలిచారో, కొత్తగా గెలిచారో వాళ్ళందరూ కూడా ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇట్లా వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా రాష్ట్ర ఎన్నికల సంఘం, అటు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన అధికారులు దగ్గరుండి కోఆర్డినేషన్తో, మరోపక్క పోలీస్ శాఖకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా చాలా పీస్ఫుల్గా ఈ ఎన్నికలు జరిగే విధంగా పోలీసు కూడా చాలా సహకరించిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ మూడు శాఖల కోఆర్డినేషన్తో ఈ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి, ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ మూడు విడతలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే జరిగాయని చెప్పొచ్చు. ఇక కొత్తగా గెలిచిన ఈ మూడు విడతలకు సంబంధించిన దాంట్లో కూడా అత్యధికంగా మనకు ఈ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువగా గెలిచారు. మనం ఫస్ట్ విడత చూసాము, రెండో విడత చూసాము, మూడో విడతకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో కూడా ఎక్కువ శాతము ఈ కాంగ్రెస్ ఏదైతే బలపరిచినారో ఆ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలిపే మనకు కనబడతా ఉన్నది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు ఎవరెవరు గెలిచారు, ఎంతమంది గెలిచారు అని సంబంధించిన దాని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక లెక్కలు కూడా తీయాలని చెప్పారు. తర్వాత ఈ నెల 22న వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి 22 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్తగా గెలిచినటువంటి సర్పంచులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇక ప్రభుత్వ ప్రయారిటీసు, గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ చేయాల్సినటువంటి విధులు, తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎట్లా తీసుకెళ్ళాలి, వాటిని ఎట్లా అమలు చేసే విధంగా ఎలాంటి బాధ్యత వహించాలి సర్పంచులు అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇక ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా సక్సెస్ఫుల్గా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ నిర్వహించారనే చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి. కరీంనగర్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లాస్ట్ ఫేజ్ లో 5 మండలాల్లోని 111 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావగా మిగతా 108 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటికే మెజారిటీ పంచాయతీల్లో ఫలితాలు వెలువడ్డాయి. రైట్, కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ఫలితాలపైన అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయి. ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు కొంత స్లోగా నడిచిన కౌంటింగ్ ఇప్పుడిప్పుడే పికప్ తీసుకుంది. ఆ పికప్ తీసుకున్న ప్రాంతాల నుంచి మనకు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు మనకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలోని 4 మండలాలు, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో 1 మండలం పరిధిలో ఈరోజు 3వ ఫేజ్ ఎలక్షన్ జరిగినాయి. మొత్తం 111 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 3 ఏకగ్రీవం అయినాయి. ఆ మిగతా 108కి సంబంధించి ఇప్పటివరకు 33 గ్రామ పంచాయతీల ఫలితాలు మనకు బయటకు వచ్చినాయి. అందులో బీఆర్ఎస్ అత్యధికంగా 14 సర్పంచ్ స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 10 స్థానాలు, తర్వాత ఇండిపెండెంట్లు 6, తర్వాత బీజేపీ 3 చోట్ల కూడా సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నాయి. మొత్తం 33 సర్పంచ్ పదవులకు సంబంధించిన ఫలితాలు రాగా ఇంకా
మనకు దాదాపు ఇంకా చాలా రావాల్సి ఉంది. వాటికి సంబంధించిన ఫలితాలు కొన్ని వచ్చినప్పటికి కూడా అధికారికంగా బయటకు రిలీజ్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇక మనకు ఓవరాల్గా చూస్తే ఇప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆయన కొంత తన పట్టు నిరూపించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కంటే కూడా ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో 4 సీట్లు బీఆర్ఎస్కు అత్యధికంగా వచ్చినాయి. అదేవిధంగా మనకు మొన్నటి వరకు వచ్చిన ఫలితాలు కనుక తీసుకుంటే కాంగ్రెస్ పైచేయి సాధించింది. కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో 113 మొదటి విడతలో, 92 రెండో విడతలో, ఇప్పుడు 111 మూడో విడతలో పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. మొత్తం 318 గ్రామ పంచాయతీలకు గాను మనకు ఒక 2 గ్రామాలు వదిలిపెడితే 316 గ్రామ పంచాయతీలో ఈ రోజుతో పూర్తి స్థాయి ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లయింది. ఫలితాలు కనుక వస్తే ఈ రోజుతో గ్రామ సర్పంచ్ ఎవరైతే గ్రామానికి ప్రథమ పౌరుడిగా పిలుచుకుంటారో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, తర్వాత ఉప సర్పంచ్ పదవులకు సంబంధించి ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ త్వరగా వస్తున్నాయి. మనకు మొదటి 2 విడతల ఫలితాలను ఈ ఫలితాలను కనుక బేరీజ్ వేసుకున్నప్పుడు కాంగ్రెస్ మనకు మొదటి విడతలో 49, రెండో విడతలో 35, తర్వాత బీఆర్ఎస్ వచ్చేసరికి మొదటి విడతలో 21, రెండో విడతలో 43, తర్వాత బీజేపీ మొదటి విడతలో 20, రెండో విడతలో 10, ఇండిపెండెంట్లు 16, మొదటి విడతలో 11, రెండో విడతలో మనకు సర్పంచ్లు గెలిచారు. ఇక మూడో విడతకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన 33 ఫలితాల్లో మనకు బీజేపీ కొంత బ్యాక్ ఉంది. కేవలం ఇప్పటివరకు 3 స్థానాలు అంటే 10% స్థానాలే మాత్రమే బీజేపీ గెలుచుకోగా 14 అంటే సగం కంటే ఎక్కువ బీఆర్ఎస్ గెలుచుకుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. మొత్తం పూర్తి ఫలితాలు వచ్చేసరికి ఇది ఎవరు పైచేయి అనేది మనకు తెలియబోతుంది. ఓవరాల్గా అయితే గ్రామీణ ఓటర్లు పెద్ద ఎత్తున చైతన్యం ప్రదర్శించారు. మొత్తం 86.42% పోలింగ్ ఈ విడతలు అయింది. ఓవరాల్గా 3 విడతలు కలిపి కూడా దాదాపు 84% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక జనాభా ఉంటుంది. అత్యధిక జనాభా తీర్పు ఎట్లా ఉంటుందనేది ఈ ఫలితాలు మనకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మనకు గ్రామీణ ఓటర్లు చూసింది ఏంటంటే గ్రామాల్లో పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా పార్టీల కంటే ఎక్కువగా ఆ ఊరి ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు, ఊరి ప్రజలతోటి మెప్పు పొందే వాళ్ళను మాత్రమే ఇక్కడ మనకు సర్పంచ్గా ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు మనం ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు, రామకృష్ణాపూర్ అనే విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు మనకు అక్కడ బరిలోకి దిగారు. ఆ ఇద్దరిట్లో ఒకరికి కాంగ్రెస్ పార్టీ బలపరిస్తే ఇంకొకరు దాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్ మన రెబల్గా చేశారు. ఆ రెబల్గా చేసిన అభ్యర్థి అక్కడ విజయం సాధించడం జరిగింది. అంటే అక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా అతన్ని స్థానికులు వాళ్ళకున్న మంచితనం ఆధారంగా గెలిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. పల్లె ఎన్నికలు అనేవి మనకు మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థలో మనకు కీలకమైన గ్రామీణ స్థాయి వ్యవస్థలో రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు ఎట్లా ఆలోచిస్తున్నారో వాళ్ళ మూడేంటిది అనేది ప్రతిబింబించే విధంగా ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా దీని తర్వాత మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు కూడా గ్రామీణ నేపథ్యంలోనే సాగబోతున్నాయి. కాబట్టి ఇవి రాజకీయ పార్టీలకు కూడా ఒక దిక్సూచిగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ పార్టీ అయినా తనకు తాను విశ్లేషించుకునే అవకాశాన్ని ఈ పంచాయతీ ఎన్నికలు కల్పిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ బలంగా ఉన్నాం, ఇంకా ఎక్కడ బలపరుచుకోవాలనేది రాజకీయ పార్టీలు విశ్లేషించుకోవడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక పునాదిలాగా పనిచేస్తాయి. కాకపోతే ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల సింబల్స్ ఉండవు, రాజకీయ పార్టీలకు సంబంధించిన సింబల్స్ ఉండవు, ఇండిపెండెంట్ సింబల్సే ఉంటాయి. కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు వెనుక నుంచి మద్దతు ఇస్తూ ఉంటాయి. నాయకులు కూడా తమ అనుచరులను గ్రామాలను నిలబెట్టుకొని గెలిపించుకోవాలనుకుంటారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మనకు లేదా పార్లమెంట్ ఎన్నికలలో ఈ కింది స్థాయి రూట్లో పనిచేసేది ఈ సర్పంచులు, ఈ వార్డు సభ్యులే. కాబట్టి వాళ్ళకు సపోర్ట్గా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండి కూడా ఎన్నుకుని నడిపించారు. ఆ మేరకు ఈరోజు వస్తున్న ఫలితాలు కూడా అదేవిధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మనకు నిరాశ కల్పించే ఫలితాలు వచ్చిన పార్టీలు వాటిని బేరీజు వేసుకొని ఎక్కడ తప్పు చేసామనేది సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. ఆ దిశగా రాజకీయ నేతలు తమ పార్టీల పరంగా ఆలోచన చేస్తుంటే గెలిచిన అభ్యర్థులు గ్రామాలకు ఏం చేయాలి ఉంటుంది అనేది కూడా ఇప్పటికే ప్రజలు డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అయిన రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళు, వీధి దీపాలతో పాటు మనకు చాలా వేగంగా ఏమైనా అనుమతులు కావాలంటే అనుమతులు ఇవ్వడం, లేకుంటే ఏమైనా భూములకు సంబంధించిన చిన్న గొడవలు ఉంటే తీర్చే వాళ్ళు కావడం, లేకుంటే ఏదైనా సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు కావచ్చు, తర్వాత కుటుంబ సమస్యలు కావచ్చు వస్తే తీర్చే వాళ్ళు కావచ్చు, అట్లాంటి చిన్న సమస్యల్ని బేరీజు వేసుకొని ఈ ఎన్నికలు జరిగినాయి. కాబట్టి అట్లాంటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. మోనిత, కొద్దిసేపట్లో మరికొన్ని ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా 9 గంటలకల్లా ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు.
ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. రైట్, మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫలితాలపైన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 డివిజన్ పరిధిలో 22 మండలాలు 465 గ్రామ పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో 227 గ్రామ పంచాయతీలు 1610 వార్డులలో ఎన్నికలు జరిగాయి. ఇక యాదాద్రి జిల్లాలో 114 గ్రామ పంచాయతీలు 993 వార్డులలో ఎన్నికలు జరిగాయి. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 124 గ్రామ పంచాయతీలు 1061 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మొత్తం కూడా 6,50,829 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈరోజు. అయితే దాదాపు 87% పైచీలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ శాతం నమోదయ్యింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్కు సంబంధించి మొదట వార్డులకు సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి మొత్తం కూడా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ డివిజన్లో 49 స్థానాలు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్కు సంబంధించి మొదట 5 కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్కు సంబంధించి 2, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 కైవసం చేసుకున్నారు. ఇక మళ్ళీ ఒక గంటలోనే పెద్ద ఎత్తున మార్పు జరిగింది. ఇక కాంగ్రెస్కు సంబంధించి పెద్ద ఎత్తున సీట్లన్నీ కూడా కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దేవరకొండ డివిజన్లో 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 227 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 61 కైవసం చేసుకున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 22 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటే ఇండిపెండెంట్లు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు అటు సూర్యాపేట జిల్లా కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లా, భువన యాదాద్రి జిల్లాలో పైచేయిగా కాంగ్రెస్ ఉంది. ఏదైతే 3 డివిజన్లు ఉన్నాయో అటు దేవరకొండ డివిజన్కి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా బాలు నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతుంది. అక్కడ కూడా ఉత్తమ్ కుమార్ ఇలాకా మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే అక్కడ చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు చెప్పి ఇక అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకి సంబంధించి తమ సర్పంచ్ని గెలిపిస్తే ఇంకా మరింత అభివృద్ధితో ముందుకు పోతారని చెప్పడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనం జై కొట్టారు. ఇక పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి చౌటుప్పల్ కావచ్చు, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో 2 మండలాలు, అక్కడ కూడా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉన్నాడు, ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు. అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా 11 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్లు కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ప్రతిదీ కూడా వివరిస్తూ ముందుకు పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో ఇప్పటి వరకున్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రం ఓవరాల్గా ఏవైతే 465 గ్రామ పంచాయతీలు ఉన్నాయో దాంట్లో దాదాపు 60%కు పైచీలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక మిగతా 40%లో కొంత బీఆర్ఎస్, అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా కొంతమంది ఉన్నారు. బీజేపీకి సంబంధించి కూడా కొన్ని చోట్ల 1-2 చోట్ల కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాజకీయానికి రాష్ట్ర రాజకీయం, కేంద్ర రాజకీయం ఎట్లా ఉంటుందో కానీ గ్రామ స్థాయిలో మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ గ్రామ స్థాయికి వచ్చేటప్పటికి కొన్ని చోట్ల అక్కడున్న పరిస్థితులు కావచ్చు, అక్కడున్న సర్పంచ్ అభ్యర్థికి పైన ఉన్న ప్రజలకున్న ఇది కావచ్చు, దాంతో అక్కడ పొత్తులు డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. ఈరోజు చౌటుప్పల్ డివిజన్లో చూస్తే మాత్రం కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా వాళ్ళు తిరిగిన పరిస్థితి ఉంది. సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక కొన్ని చోట్లనేమో బీఆర్ఎస్కు సంబంధించి సిపిఎం, సిపిఐ అలవెన్స్గా పోయారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించి కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ అభ్యర్థి గ్రామాలకు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా పార్టీ సింబల్ ఉండదు, కానీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తారు, ఆ అభ్యర్థిని గెలిపించాలని కోరుతుంటారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి సంబంధించి అక్కడున్న పేరుతోటి అదేవిధంగా వివిధ పార్టీలు కూడా మద్దతు పలికిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు అన్ని పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిపి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. వాళ్ళంతా మద్దతుగా తిరిగిన పరిస్థితి. అంటే ఇట్లా ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి, గ్రామ స్థాయికి వచ్చేటప్పటికి రాష్ట్ర రాజకీయాలకు అదేవిధంగా దేశ రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామ స్థాయిలో మాత్రం డిఫరెంట్ ఒక రాజకీయం అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నది. అక్కడ క్యాండిడేట్లపై మాత్రమే ఆధారపడి ఉంటున్నది ఈ రిజల్ట్ మొత్తం కూడా. క్యాండిడేట్లతో పాటు వాళ్ళు చేసిన పనులు కావచ్చు, లేకపోతే ముందు భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది కూడా ప్రజలు ప్రతిదీ కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఎక్కువ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించి చాలా చోట్ల కూడా వాళ్లకు సీట్లు వచ్చాయి, కానీ చాలా చోట్ల ఇక్కడ టఫ్
టఫ్ ఫైట్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే పార్టీలో చివరి వరకు కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకు టికెట్ రాకపోతే మరో పార్టీ మద్దతు కోరి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో అక్కడ కొంత ఆ హోరాహోరిన ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ ఉన్నాయి. అట్లా కూడా చాలా దాదాపు 10% పైననే 1 నుంచి 10 ఓట్ల మెజార్టీతో గెలిచిన సర్పంచ్ స్థానాలు కూడా చాలా కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట అనేది మళ్ళీ సర్పంచ్ స్థానాలు గెలుపొందిన తర్వాత మరోసారి చెప్పిరని చెప్పుకోవచ్చు. మొదటి విడత కావచ్చు, సెకండ్ విడత కావచ్చు, మూడో విడతకు సంబంధించిన ఇప్పుడు వచ్చే రిజల్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రం ఓవరాల్గా మాత్రం కొంత కాంగ్రెసే పై చేయి అని చెప్పుకోవచ్చు. అటు మునుగోడు నియోజకవర్గం ఈరోజు చౌటుపల్లి డివిజన్కు సంబంధించి మాత్రం అక్కడ బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు. అందరూ కూడా ఎక్కువ హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు. కానీ తమ ఓటక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి అందరూ కూడా వచ్చి తమ ఓటక్కును వినియోగించుకున్నారు. అంటే దాదాపు అక్కడ రోడ్లన్నీ కూడా రద్దీగా కనిపించాయి. గ్రామాల్లో కొంత పండుగ వాతావరణం కూడా కనిపిస్తున్నది. అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కొన్ని మండలానికి 2 చొప్పున అక్కడ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేకంగా కూడా మోడ్రన్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వాళ్ళకు స్వాగతం పలకడం, అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా చేశారు. అందుకొని ఓటర్లను కూడా ప్రతి ఒక్క ఓటర్లను పిలిపించుకున్నారు, ఓటును వినియోగించుకునే విధంగా చూశారు. దాంతో అక్కడ ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా మారింది. అన్ని గ్రామ పంచాయతీలు చూస్తే మాత్రం ఓవరాల్గా 3వ ఫేజ్లో మాత్రం కాంగ్రెస్కు సంబంధించి కొంత 60%కు పైచిల్కే కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మౌనిత, థ్యాంక్ యూ శేఖర్. మంచిర్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చిన్న పంచాయతీలు తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. మంచిర్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చిన్న పంచాయతీలు తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. రైట్, మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. సాగర్, 3rd ఫేజ్ రిజల్ట్స్ పైన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఇటు 3rd ఫేజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మొత్తము మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు సుమారు 50కి పైగా ఇప్పటి వరకు గెలుపోవడంలో మొత్తం కూడా రిజల్ట్ వచ్చాయి. అందులో 50లో మొత్తం కూడా 35 మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. మిగతా 8 మంది బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాలో మంతని నియోజకవర్గంలోని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో గెలిచారు. మొత్తము 52 మంది అభ్యర్థులకు గాను దాదాపు 35 మంది పైగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యంగా ఎక్కువ మెజార్టీ స్థానాలు వస్తున్నాయి. ఇంకా మొత్తం జగిత్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ మొత్తంలో కూడా మొత్తం 4 ప్లేస్లో 4 స్థానాల్లో కూడా ఈ రోజు ఎన్నికలు పోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఇటు పెద్దపల్లి, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం, అదేవిధంగా పెద్దపల్లి మంతని నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటుతుంది. ఎక్కువ మెజార్టీ అభ్యర్థులు గెలుపొందగా ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మాత్రం ఎక్కువగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఎక్కువ గెలుపొందుతున్నారు. కొద్దిగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా షాక్ కొట్టే విధంగా ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ మేజర్ దగ్గర 50కి పైగా అక్కడ ధర్మపురిలో నియోజకవర్గం మొత్తంలో 50కి పైగా ఇప్పటివరకు రిజల్ట్ వస్తే అందులో మొత్తము 38కి పైగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఇంకా ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇంకా కరెక్ట్ ఫిగర్ వచ్చేసరికి ఇంకా రాత్రి 9-10 కూడా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మెయిన్ ధర్మపురి నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు
అభ్యర్థులే ఎక్కువగా గెలిచారు. ఇటు వెలుగటూరు కావచ్చు, అదేవిధంగా ఎండపల్లి కావచ్చు, అట్లా ఎక్కువగా గ్రామాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందారు. ధర్మపురి విషయాన్ని నియోజకవర్గానికి వచ్చి ఈ గెలుపోవడంలో కొంత కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కువ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. చెన్నూరులో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఇంకా ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు ఇంకా రావాలంటే ఇంకో గంట 2 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. వార్డు స్థానాలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. 14 వార్డు స్థానాలు ఉండటంతో కూడా కొంచెం ఆలస్యంగా అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది కూడా మంచిర్యాల జిల్లా ఇందారం ఇప్పుడు పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇంకా ఇప్పటి వరకు మొత్తం 14 వార్డులు కాగా మొత్తం ఇప్పటివరకు అయితే 12 వార్డులు అయితే పూర్తయిపోయాయి. మరో 2 వార్డులు కాగానే సర్పంచ్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటి వరకు మొత్తం మేజర్ గ్రామ పంచాయతీల విషయానికి వస్తే ఈ వార్డులకే ఇంకా పూర్తి కాలేదు. సర్పంచ్ ఇంకా లెక్కబెట్టే ఓట్లు లెక్కేసేసరికి మాత్రం ఇంకా 2-3 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. ఇక్కడ రాత్రి అయినా కూడా కొంచెం చలి ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో కూడా ఇటు కొందరైతే ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. ఏర్పాట్ల విషయం లైట్స్ కావచ్చు, అదేవిధంగా కరెంటుకు సంబంధించిన ఏదైనా కూడా విద్యుత్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు అయితే పూర్తి చేశారు. ఇంకా మొత్తానికైతే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంది. 2 చోట్ల సమాన ఓట్లు రావడంతో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలో కోటిలింగాల గ్రామ పంచాయతీలో సమాన ఓట్లు 2 అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేయడంతో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. అదేవిధంగా చెన్నూరు కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుతో చేనెల్లి వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్థి, అదేవిధంగా తాటి రాజయ్య గౌడ్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వీరిద్దరికీ 361 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేయాలని మళ్ళీ చెప్పడంతో వాళ్ళు రీకౌంటింగ్కి వెళ్ళారు. రీకౌంటింగ్లో చేనెల్లి వెంకటి కాంగ్రెస్ అభ్యర్థి 1 ఓటు ఎక్కువ రావడంతో కూడా ఆయన గెలిచారు. ముఖ్యంగా ఈ సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప ఓట్లతో మెజార్టీ అభ్యర్థులు కొంతమంది ఎక్కువ గెలిచారు. అదేవిధంగా దాదాపు సమాన ఓట్లతో కూడా అక్కడక్కడ ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎక్కువ రీకౌంటింగ్ చేయడంతో 2-3 సార్లు కూడా ఒక్కోసారి రీకౌంటింగ్ చెప్పడంతో రీకౌంటింగ్కి వెళ్ళారు. అట్లాంటి కొందరు ప్లేసులలో టాస్ వేసి అభ్యర్థులకు గెలిపోవటంలో వస్తే ఓడిపోయిన అభ్యర్థులు అయితే బాధపడుతున్నారు. ఇక గెలిచిన అభ్యర్థులు అయితే సంబరాల్లో మునిగిపోతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఈ ఎన్నికల పోలింగ్ అయితే సక్సెస్ఫుల్గా కూడా కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇందారము పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఇంతకుముందు కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే బయట ఎవరైతే ఒక్కొక్కరుగా వార్డు సభ్యులు గెలుపొందిన బయట సంబరాలు చేస్తున్న సమయంలో ఇటు ఒక్కసారిగా అందరూ ఇరు వర్గాల మధ్య జరగడంతో కూడా కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మొత్తం కూడా వార్డు స్థానాలు ఉంటాయో వార్డు స్థానాలు గెలిచిన అభ్యర్థులు ఒక గదిలో మొత్తం కూడా వాళ్ళని ఉంచుతున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కొంచెం రసవత్తరంగా కొనసాగుతుంది. ఇంకా మేజర్ గ్రామ పంచాయతీల విషయానికి వస్తే మండల హెడ్ క్వార్టర్లలో ఇంకా గెలిపోవడంలో చాలా వరకు తెలియలేదు. అక్కడ ఇంట్రెస్టింగ్ అయితే మారింది. మొత్తానికైతే ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మెజార్టీ స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ధర్మపూర్లో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉందైతే చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సాగర్.